జగిత్యాల మున్సిపల్ పరిధిలో 28 మంది మున్సిపల్ కౌన్సిలర్లు అయితే అవిశ్వాసానికి అయితే అడుగులు వేస్తున్నారు. గత సంవత్సరం నుంచి అయితే చైర్మన్ పదవిలో అయితే వైస్ చైర్మన్ అయితే కొనసాగిస్తున్నారు. భోగ శ్రావణ్ ఇది వెళ్ళిన తర్వాత అయితే వైస్ చైర్మన్ అయినటువంటి గోలి శ్రీనివాస్ అయితే ప్రస్తుతం చైర్మన్ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే అభివృద్ధి అయితే జరగట్లేదు, కేవలం తన సొంతంగా అయితే పనులు చేసుకుంటున్నారని చెప్పేసి అయితే 28 మంది కౌన్సిలర్లు అయితే కలెక్టర్కి అయితే వినతి పత్రం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి వెంటనే అయితే తననైతే మార్చాలి అని చెప్పి ప్రస్తుతం అయితే కౌన్సిలర్ అందరూ కలిసి అయితే కలెక్టరేట్కి అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే జగిత్యాలలో అయితే హాట్గా రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కొంతవరకు అటు జెడ్పీ చైర్మన్ విషయంలో సైతం ఏంటంటే కేటీఆర్ సైతం దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఎవరిని సైతం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామరస్యంగా నెలకొలాలి అని చెప్పేసి అయితే వారైతే సెలవు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం వారైతే ఎటువంటి అవిశ్వాసం పెట్టినా కానీ వారిపై అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంటాము, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి గతంలో సైతం కేటీఆర్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైతే మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ ఇద్దరిని అయితే తొలగించాలని చెప్పేసి అయితే కొంతమంది కౌన్సిలర్లు అయితే కలెక్టర్ అయితే ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఖచ్చితంగా దీనికి అతి త్వరలో అయితే చైర్మన్ వైస్ చైర్మన్ అయితే తొలగించాలని మున్సిపల్ కౌన్సిలర్లు అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం జగిత్యాల పట్టణంలో అయితే చూస్తున్నాం. ఓటు స్టూడియో బీఆర్ఎస్ కౌన్సిలర్లం 28 కౌన్సిలర్లం చైర్మన్ వైస్ చైర్మన్ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. ఈ 28 మంది అవిశ్వాసం పెట్టి కొత్త బీసీ మహిళను ఎన్నుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. దాని తర్వాత కలెక్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకొని బీసీ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వైస్ చైర్మన్ గోలిసీను వైస్ చైర్మన్ తీసేసి వైస్ చైర్మన్ కొత్త వారిని ఎన్నుకొని బీసీ మహిళ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.